ఆదోని జిల్లా అయితేనే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం 2 రకాలుగా డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ స్థానాలకు జిల్లా చేశారని, వేరే ప్రాంతాల్లో ఏమీ చేయలేదని అంటున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. కర్నూలు పశ్చిమ ప్రాంతం రెవెన్యూ డివిజన్ ఆదోనిని జిల్లాగా చేయాలని ఒక డిమాండ్ బలపడుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం మన వద్ద మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉన్నారు. పార్టీ పరంగా వారు ఏ విధంగా ముందుకెళ్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఆదోని జిల్లా కావాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తూ ఉంది. దీనికి వైఎస్ఆర్ పార్టీ తరఫున లేదా మంత్రాలయం ఎమ్మెల్యేగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా కార్యాచరణ చేస్తారు? ఆదోని జిల్లా కావాలని ఎన్నో రోజుల నుంచి ప్రజల కోరిక. ఎందుకంటే ఆదోని జిల్లా అయితే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు ఆదోని అన్ని అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచన. ఎందుకంటే ఆదోని జిల్లా అయితేనే మనకు బాగుంటుంది. అదే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మనకు మెడికల్ కాలేజ్, వైద్యకి అయితేనేమి మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. కానీ 37 రోజులు రిలే నిరాదీక్ష చేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వానికి ఇంత కూడా పట్టించుకోవడం లేదు. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తే సంతోషం, లేని పక్షంలో మా ప్రభుత్వం 29లో రావడం జరుగుతుంది. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పి మేము ఈ జిల్లాను తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ వాళ్ళు ఏదైతే గతంలో తేలేదు జిల్లాని, ఇప్పుడు జిల్లా అని చెప్పి రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారని కూటమి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎలా చూస్తారు? అప్పటికి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుల్ని జిల్లాలు చేయడం జరిగింది తప్ప ఆ రోజు ఎక్స్ట్రా ఏ జిల్లాలు కూడా ఇవ్వడం జరగలే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు 4 జిల్లాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఆదోని జిల్లా ఎందుకు ఇవ్వకూడదని ప్రతి ఒక్కరు కోరుతున్నాం తప్ప ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా వేరే జిల్లాలు చేసింటే ఆ రోజు మేము చేయలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే అని మేము ఒప్పుకుంటాం. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పార్లమెంటుని జిల్లాలు చేయడం జరిగింది. అంతే తప్ప ఈరోజు వాళ్ళు ఎందుకు చేయలేదు, మేము ఎందుకు చేయాలనే ఆలోచనలు వాళ్ళు ఉందేమో. తప్పకుండా మేము చెప్తున్నాం కూడా, మీరు చేయలేని పక్షంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని జిల్లా చేపిస్తాము, జగన్మోహన్ రెడ్డితో కూడా మాటిపిస్తామని తెలియజేస్తున్నాం. ఆదోని జిల్లా కావాలంటే ఖచ్చితంగా అధికార ప్రతిపక్షాలు చేతులు కలపాలి, ఏకతాటిపైకి రావాలి. అలా వచ్చే అవకాశం ఉందా సాధించుకునే దిశగా? వాళ్ళు ఒకరు ఎమ్మిగ్నూరు జిల్లా కావాలని ఒకరు అడుగుతారు, మళ్ళీ పత్తికొండ నాకు దూరంగా ఉంది ఆదోనికి వద్దనే వాళ్ళు కొంతమంది. అంటే వాళ్ళు రాజకీయాలు ఆడుతున్నారు అనమాట. అంటే చంద్రబాబు నాయుడు ఆడిస్తాడా లేకపోతే వీళ్ళు ఆడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ తప్పకుండా వాళ్ళు కూడా రావాలి. ఆ రోజు చెప్పాను, నేను అంతకుముందే దీక్షలో కూడా చెప్పాను, అందరు కలిసికట్టుగా బయటకు వస్తేనే అన్ని పార్టీలు తప్పకుండా మనం సాధిస్తాము. కానీ వాళ్ళు అదే పనిగా దీన్ని రాకూడదనే ఆలోచన ఉంటే మేమేం చేయలేము. తప్పకుండా రావాలి, మీరు చెప్పినట్లు తప్పకుండా వస్తేనే. ఎందుకంటే అధికార పార్టీ ఉంటేనే మేమేమైనా చేయగలం. కూటమి అనేది పెద్దది. బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా బయటకు వస్తే తప్పకుండా జిల్లా సాధిస్తామని తెలియజేస్తున్నాం. ఆదోని జిల్లా అయితే మనకు ఏదైతే ఈ 5 నియోజకవర్గాలు ఎలా ప్రయోజనం పొందుతాయి, లేదా ఉపాధి అవకాశాలు ఏ విధంగా వస్తాయి, మనకు మెరుగైన సౌకర్యాలు ఎలా కలుగుతాయి? అన్ని రకాలుగా ఆదోని జిల్లా అయితే అన్ని సౌకర్యాలు ఇక్కడికి వస్తాయి. కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, ఎస్పీ ఆఫీస్ వస్తుంది, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే వస్తాయి. కాబట్టి ప్రజలకు 150 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా సపరేట్ జిల్లా కోసం కూడా ఫండ్స్ కూడా వస్తాయి. కాబట్టి జిల్లా అయితే బాగుంటుందని ప్రతి ఒక్కరి కోరిక. కాబట్టి తప్పకుండా చేయాలి, మనము ధర్మం అది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేరే జిల్లాలను ఎక్స్ట్రా చేసింటే తప్పకుండా కొట్లాడి ఆ రోజు చేయించేవాళ్ళు. కానీ ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్తే తప్పకుండా ఇవ్వడం జరిగింది వైద్య కోసము. ఆయన చేసిన మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన వాళ్ళలో ఉంటే ఇక నాకు ఈ జిల్లా ఇస్తారో లేదో నమ్మకం లేదు. కానీ తప్పకుండా సాధించాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఈ జిల్లా అయితే అభివృద్ధి చెందుతుంది, తప్పకుండా చెందుతుంది. ఏదో రకంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయంటే మనకు ఫండ్స్ కూడా వస్తాయి, జిల్లా అభివృద్ధి అవుతుంది, అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి అవుతాయి. ప్రతిపక్ష పార్టీగా జిల్లా సాధన కోసం ముందు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు వైసీపీ పార్టీగా? ముందు మేము మా సహకారం చేసే వాళ్లకు ఏ సహకారం కావాలన్నా మేము తప్పకుండా వాళ్ళకి ముందు ఉంటాము, వాళ్ళకి అన్నీ ప్రోత్సహిస్తాము. తప్పకుండా జిల్లా కోసం పోరాడతాము. ఏ రకంగా వాళ్ళు చేయమన్నా
ఈ జిల్లాలో మాకు కావాలి కాబట్టి, మాకు జిల్లా కావాలి కాబట్టి తప్పకుండా మేము ముందుండి చేయిస్తాం. థ్యాంక్ యూ. జిల్లా కోసం వైసీపీ పార్టీ గతంలో చెప్పినట్లు 13 నియోజకవర్గాల్లో 13 జిల్లాలుగా 13 పార్లమెంట్ కేంద్రాలను 13 జిల్లాలుగా చేసింది. అదేవిధంగా ఆదోని జిల్లా అనేది రాజకీయాలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా అందరికీ కావాల్సింది. జిల్లా అయితేనే అభివృద్ధి అవుతుందని బాలనారెడ్డి చెప్తున్న పరిస్థితి. లేని పక్షంలో 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా ఆదోని జిల్లాలో చేసుకుంటామని ఆయన హామీ ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, ఆదోని.